మరి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పుత్తాడి నరసింహ గారికి, అలాగే మరి జిల్లా ఉపాధ్యక్షుడు సారా రవిగౌడ్ గారికి, మరియు నర్సాపూర్ అసెంబ్లీ అధ్యక్షుడు మరి తాళ్ళ జనార్దన్ గౌడ్ గారికి, మరి అలాగే ఇక్కడ వచ్చిన సోదరులు అందరికీ కూడా పేరు పేరున జైలు తెలుపుతూ మరి ఈ సమావేశము ఇంతటితో ఆగకుండా ఇలా ప్రతి నెలలో ఒకరోజు ఒక తేదీ నిర్ణయించుకొని మరి ఈ మెదక్లో కానీ మరి నర్సాపూర్ అసెంబ్లీలో కానీ జరుపుకోవాలని నేను కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్ తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు ప్రతి నెల 10 తారీఖు జరుపుకున్నారు. ఈరోజు మెదక్లో బహుజన సమాజ్ పార్టీ ఈ సమావేశంకు విశేషం సిద్ధన్న రవిగౌడు, మన స్వామి దర్శన ప్రసాద్, ఇక్కడ మన మహేష్ ఇక్కడ వచ్చిన సోదరులకు, ఇక్కడ వచ్చిన అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సభ ఇప్పుడు మీటింగ్ ఈసీ మీటింగ్ అని ఇక్కడికి మెదక్లో ఈసీ మీటింగ్ ప్రతి నెల 10 తారీఖు ఇక్కడ మీటింగ్ ఉంటుంది కాబట్టి ఈ మీటింగ్ పెట్టినప్పుడు దయచేసి అందరికీ నమస్కారం చేస్తున్నా. నా ఉదయపూర్వ ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్, జై తెలంగాణ. మహానీయులను స్మరించుకుంటూ మరి మెదక్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి దీనికి అందరికీ జైబీని తెలియజేస్తూ మరి దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పుత్తాడి నరసింహన్న గారు, మరి జిల్లా అధ్యక్షుడైనటువంటి నాగులూరి శ్రీనివాస్ గారు, మరియు మాజీ అధ్యక్షుడైనటువంటి సిద్ధన్న గారికి, మరి నర్సాపూర్ అసెంబ్లీలో బహుజన్ సమాజ్ పార్టీ అంటే నేనంటే బహుజన్ సమాజ్ పార్టీ అనేటటువంటి మండి తపనతో ఎన్నో అవమానాలు మోచుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తాళ్ళ జనార్దన్ గౌడ్ గారికి, మరి మిత్రుడు మరి అన్ని పాయాసాల పోర్చి బహుజన్ సమాజ్ పార్టీ అంటే నేను ఇష్టపడి బహుజన్ సమాజ్ పార్టీని కొనసాగుతున్నటువంటి మరి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ అన్న గారికి, మరియు కౌడిపల్లి మండల అధ్యక్షుడిగా నియమితులైనటువంటి వీరుడి ప్రసాద్ గారికి, మరి మీ పేర్లు కలిగే సోదర, మరి మీకు ఇద్దరు మిత్రులకు అందరికీ పేరున జైబీని తెలియజేస్తూ మన చేతిలో ఉన్నటువంటిది ఒకటే. మన మనస్తత్వాలు, మన వ్యక్తిత్వాలు ముఖ్యం కాదు. ఒక మాట అనుకుంటాం, చూస్ చేసుకుంటాం. కానీ అదేవిధంగా నారాయణ గురు పెరియ రామస్వామి గారి అదేవిధంగా మన్యశ్రీ కాంచరామ్ గారి విషయంలో మహనీయులను స్మరించుకుంటూ ఇక్కడ జిల్లా సమీక్ష సమావేశం ప్రతి నెల జరుపుకోవడానికి మన జాతీయ అధ్యక్షురాలైనటువంటి ఐఎన్జీ మాయావతి గారు యొక్క దాని ప్రకారం భారతదేశంలోనే అసెంబ్లీ 5 తారీఖు ప్రతి నెల జిల్లా సమీక్ష
ప్రతి నెల 10వ తారీఖు నాడు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్పేసి మాయావతి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల మన మంద ప్రభాకర్ గారు కూడా ప్రతి నెల కంపల్సరీ 5 తారీఖు 10 తారీఖు సమీక్షలు జరుపుకోవాలి. ఎవరు వచ్చినా రాకపోయినా సమీక్ష అనేది ఖచ్చితంగా జరపాలని చెప్పేసి ఆయన నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు మెదక్లో మనం ఈ జిల్లా సమీక్ష జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ఈ సమీక్షకు వచ్చిన అధ్యక్షత వహించినటువంటి స్వామి రాజు గారు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు, నియోజకవర్గం అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి, అదే కాకుండా జిల్లా మాజీ అధ్యక్షులు, మిత్రులారా, ఈ సమీక్ష అనేది ఖచ్చితంగా మనం ప్రతి నెల జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలను బహుజన సమాజ్ పార్టీ బలోపేతం చేయడానికి, ప్రజలను బలోపేతం చేయడానికి ఈ సమీక్ష అనేది ఖచ్చితంగా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ భోజన వారం ఈరోజు కాదు. కాంశీరామ్ గారు, మంజశ్రీ కాంశీరామ్ గారు పార్టీ ఎప్పుడైతే స్థాపించాడో 1984లో ఆ భోజన వారం అప్పుడే మొదలైంది. ప్రతి ఒక్కరికి తెలుసు, భోజనవాదం వచ్చిందంటే, భోజన సమాజ్ పార్టీ వచ్చిందంటే ఉన్నత వర్గాలకు భయం చాలా. అలాగే అలాగే మన జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రవి కుమార్ గారు కూడా తెలియజేయండి. అలాగే మనతో పాటు మన మెదక్ 9 రోజులు మాజీ చేసినటువంటి శ్రీకాంత గారు, అలాగే మండల్ ప్రెసిడెంట్ ఉన్న ప్రసాద్ గారు కూడా తెలియజేస్తున్నారు. నాతో పాటు ఈ మెదక్ జిల్లాలో జనరల్ సెక్రటరీ నేను ఉన్నటువంటి మహేష్ గారికి, మిత్రులందరూ కూడా ముందు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి నెల మనకు ఈ మన పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు మాయావతి గారి సూచనల ప్రకారం మన రాష్ట్ర మంద ప్రభాకర్ ఆదేశాల ప్రకారంగా ప్రతి నెల ప్రతి జిల్లాలో మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ప్రతి నెల 10వ తారీఖు లోపల ముగించుకోవాలి టీసీబీసీ. కానీ కొన్ని పొరపాట్ల వల్ల, వాతావరణ పొరపాట్లు లేక మన లోపల ఐక్యత లేకపోవడం వల్ల చేయలేకపోతున్నాం. మరి ఈరోజు జరిగిన వాటి విషయంలో కొన్ని పొరపాట్లు జరిగి ఒకటి గమనించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే అది పెట్టొద్దా ఈరోజు మనకు ఎక్కువ మందిలో మేము ఆధారపడుతున్నాం చేయాలనే ఉద్దేశంతో చేసినాం, కానీ కొంత రాలేకపోయింది. వాటి విషయంలో తీసుకున్నాం. అలాగే మరి డాక్టర్ అంబేద్కర్ ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందంటే, నీకు ఓటు హక్కు ఉన్నట్టయితే ఈరోజు యువకులు ఉద్యోగాల కోసం దునియా పెట్టుతూ ఉన్నారు, ఇక్కడ కూడా చెప్తారు, పోటీ పడుతూ ఉన్నారు. కానీ ఈరోజు రాజకీయాల్లోనికి వస్తే వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఎంపీ వరకు కూడా ఇక్కడ నిలబడ్డట్టు కాస్తున్నారు. ఈరోజు నీ దగ్గర డబ్బు లేకుండా పర్వాలేదు, నిన్ను నిలబడద్దని ఎవ్వడు కూడా అన్నాడు. మీకు ఎంత దమ్ము ధైర్యం ఒకటి ఉంటే చాలు, పైసలు లేకుండా. ఈరోజు ఒకరోజు నాకు మన సిద్ధాన్ని ఏం చెప్పిందంటే, నాకు దానివల్ల నాకు ఒక ఏమనిపిస్తుందంటే, సామాన్యమైనటువంటి వ్యక్తి, ఏమి చదువులు ఉన్నటువంటి వ్యక్తి ఒక ఓటు అనే ఆయుధం ఉన్నట్టయితే దర్జాగా కలెక్టర్ ఆఫీస్ పోయి మన నామినేషన్